ఆపరేషన్ సింధు ద్వారా ఇరాన్ ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో మొత్తం 290 మంది భారతీయులున్నారు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా టెహ్రాన్లోని భారతీయులను మషద్ నగరానికి తరలించారు. అక్కడి నుంచి వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఇరాన్కు చెందిన మహాన్ ఎయిర్లైన్స్ విమానాలను ఉపయోగిస్తున్నారు. మొత్తం 3 విమానాల ద్వారా సుమారు 1000 మంది భారతీయులను తరలించేందుకు ఇరాన్ అనుమతించింది. భారతీయుల తరలింపు కోసం ఇరాన్ ప్రభుత్వం తన గగనతలాన్ని ప్రత్యేకంగా తెరిచింది. సాధారణంగా మూసి ఉంచే తమ గగనతలాన్ని భారతీయుల కోసం తెరవడం ఒక ప్రత్యేక చర్య అని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇరాన్లో వేలాది మంది భారతీయ విద్యార్థులు ఉండగా వీరిలో ఎక్కువ మంది జమ్మూ కశ్మీర్ కు చెందిన వారేనని తెలుస్తోంది. ఇరాన్ నుంచి వస్తున్న తమ వారిని కలుసుకునేందుకు విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఇరాన్లోని భయంకర పరిస్థితుల నుంచి స్వదేశానికి సురక్షితంగా రావడం ఆనందకరంగా ఉందని భారత్కు తిరిగి వచ్చిన విద్యార్థులు తెలిపారు. డ్రోన్లు, క్షిపణుల దాడులతో భయపడమన్నారు. స్వదేశం తీసుకొచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. हिंदुस्तान हमारा, हिंदुस्तान हमारा, जय भारत माता की, जय भारत माता की, जय सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हिंदुस्तान हमारा, जय भारत माता की, जय. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులతో ఇరాన్ ఇప్పటికే గగనతలాన్ని మూసివేసింది. అయితే ఆపరేషన్ సింధు కింద ప్రక్రియ భారతీయుల్ని తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రత్యేకంగా గగనతలాన్ని తెలిసి భారతీయుల్ని విమానం ద్వారా స్వదేశానికి పంపిస్తున్న పరిస్థితి. వచ్చిన వారిలో ఎక్కువ మంది జమ్మూ కాశ్మీర్ విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయులను స్వదేశానికి భద్రంగా తీసుకురావడం కోసం ఆపరేషన్ సింధుని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జూన్ 18వ తేదీ నుంచి కూడా ఈ యొక్క చర్యలను చేపట్టింది. ప్రధానంగా ఇరాన్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి విద్యార్థులు, కార్మికులు, ఏదైతే విజిటర్స్, ఇతర భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరియల్ రోడ్ల ద్వారా ఢిల్లీకి తరలించడం, ఆ తర్వాత వాళ్ళ స్వస్థలాలకు తరలించడమే ఆపరేషన్ సింధు లక్ష్యం. ముఖ్యంగా మషాద్, ఇరాన్ నుంచి ఈ యొక్క ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. కొన్ని విమానాలు అయితే టర్మికిస్తాన్ ద్వారా వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ నేరుగా విమానాలు రావడం కష్టం కాబట్టి అక్కడి నుంచి వేరే మార్గం ద్వారా వస్తుంది. నిన్న రాత్రి వరకు కూడా 2 విమానాల్లో సుమారు 517 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు మరో విమానం మషాద్ నుంచి ఢిల్లీకి చేరే అవకాశాలున్నాయి. రాత్రి 11:30 గంటలకు ఇంకొక విమానం ఢిల్లీకి రానున్నట్లుగా విదేశాంగ శాఖ కూడా పేర్కొంది. మొత్తం ఇప్పటి వరకు దాదాపు 1000 మందికి పైగా భారతీయులు సురక్షితంగా భారత్ కు చేరుకున్నారు. ఇక భారత్ ప్రభుత్వం ఈ యొక్క ఆపరేషన్ సింధు కోసం భారతీయులను తరలించాలని కోరిన నేపథ్యంలో ఇరాన్ తన గగన మార్గాన్ని కొద్దిసేపటి వరకు కూడా ఓపెన్ చేసింది. సో ఇంతవరకు గతంలో ఈ యొక్క గగనతలాన్ని మూసేసింది. కానీ భారత్ కోరిక మేరకు గగనతలాన్ని ఓపెన్ చేసింది. అందుకే ఆపరేషన్ సింధుని విజయవంతంగా పూర్తి చేయగలిగారు. అవసరమైతే ఆపరేషన్ సింధుని ఇజ్రాయెల్ కూడా విస్తరించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ ఉన్నటువంటి భారతీయులు కూడా భారత్ కు తరలించే అవకాశాలున్నాయి. అందుబాటులో ఉన్నవారు, ఏదైతే తమను భారత్ కు తరలించాలని కోరుకుంటున్న వారు స్థానిక ఎంబసీ లేదా మిషన్ ద్వారా సంప్రదించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆయా దేశాల్లో ఉన్నటువంటి భారతీయులకు స్పష్టం చేసింది. తదుపరి కొన్ని రోజుల్లో మరిన్ని విమానాలను కూడా అక్కడి నుంచి విమానాల్లో భారతీయులను తరలించాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఎవరైనా మషాద్, షిరాజ్,
అదేవిధంగా టెహ్రాన్ వంటి ప్రాంతాల్లో ఉంటే వారు భారత ఎంబసీకి, అక్కడ ఉన్నటువంటి ఎంబసీకి సంబంధిత వివరాలు తెలియజేసి వాళ్ళను తెలియజేస్తే వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి రావాలి, వాళ్ళని ఎప్పుడు తరలిస్తారనే వివరాలను కూడా వాళ్ళకి తెలియజేస్తారన్నది భారత ప్రభుత్వం చెప్తుంది. భారతీయ పౌరులు రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక లింకులు, ఫారంలు కూడా అందుబాటులో ఉంచారు. బహుశా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించేందుకు వీరు అంతా కూడా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తానికైతే అక్కడ ఎంబసీలు, భారత ఎంబసీలు, అదేవిధంగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధు పేరుతో వీళ్ళందరినీ కూడా భారత్ కు తరలిస్తున్నారు. ఈ రోజు కూడా 2-3 విమానాలు ఇరాన్ నుంచి రాబోతున్నాయి. వేయించండి. థ్యాంక్ యూ కృష్ణ. वहाँ आपको तो पता ही होगा मीडिया पे क्या चल रहा है। बहुत ज़्यादा हम परेशान हो गए थे, दहशत में थे, लेकिन गवर्नमेंट ने हमारा बहुत साथ दिया और हमें सेफली अपने वतन पहुंचा दिया। हम लोग अमरोहा से हैं, यूपी से, और 7% हम लोग गए थे और सेफली अब आ गए हैं। मोदी जी का बहुत बहुत धन्यवाद। जी हम मशहद से आ रहे हैं, ईरान से। वहाँ के हालात वही वॉर वाली सिचुएशन है, बट हमने कुछ ऐसा फेस नहीं किया। बट हाँ, एक डर तो रहता ही है कि वहाँ वॉर चल रही थी, तो खैर हम लोग आ गए। इंडिया आके बहुत ही राहत की सांस ले रहे हैं अपने घर। जैसे हम ऐसा लग रहा था जैसे बच्चे खो जाते और फिर अपने माँ बाप से बिछड़ गए और फिर वापस आ जाते हैं। बहुत अच्छा लग रहा है इंडिया में आके ऐसा लगेगा यहीं से गए थे, यहीं आए। हम लोग तो ज़ियारत करने के लिए गए थे। इंडिया की सरकार ने हमारी बहुत हेल्प करी है। हम लोग फंसे हुए थे, हम लोग को बॉर्डर क्रॉस करने में बहुत हेल्प करी है, और यूपी की सरकार ने भी हेल्प कर रहे हैं, हमें अपने घर तक पहुंचवा रहे हैं। तो काफ़ी हम लोग थैंक यू। बहुत अच्छा लगा, बहुत सुरक्षित जगह थे हम। हमें कुछ नहीं मालूम, हम होटल में रूम में थे और सुरक्षित जगह थे। हमें दोनों सरकार से बहुत हेल्प मिली है कि हमें सुरक्षित यहाँ पहुँचाया गया अपने वतन यूपी में। बहुत अच्छा लगा। इंडिया तो अपनी है। सारी व्यवस्थाएं हैं वो आपको यहाँ पर वापस लाया गया है।